శక్తి కలిగిన ఘనుడైన దేవదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు గణనామములో హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయం మనందరం ఈ విధంగా దేవుని సన్నిధిని అనుభవించడానికి, ప్రభుతో గడపడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నేను దేవునికి వందనస్తున్నై ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. మీ క్షేమం కొరకు మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన వారలారా, ఈ యొక్క ఛానల్ ద్వారా మీరు పొందుతున్నటువంటి ఆత్మ సంబంధమైన మేలులు, అనుభవాలు కామెంట్స్ రూపంగా తెలియచేస్తూ దేవుని గణపరుస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఈ ఛానల్ని అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క సువార్త భాగములో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభువు పేరట మనస్ఫూర్తిగా తెలియచేస్తూ ఉన్నాను. అది మీకు క్షేమం, మీ కుటుంబానికి ఆశీర్వాదమని మరొకసారి సందర్భంగా దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి కార్యక్రమంలోనికి వెళదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని మరొకసారి మీరు మాకు అనుగ్రహించినందుకు వేవేల కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. అనాది కాల ప్రణాళికలో మమ్మల్ని అందరినీ నువ్వు ఏర్పాటు చేసుకొని నీ ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క మరొక నూతనమైనటువంటి దినాన్ని, ఈ యొక్క సమయాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. గత కాలమంతా నీ కృపచేత క్షేమంగా కాపాడి సంవత్సరాలు దాటుకొని నూతనమైన దినాలలో అడుగు పెట్టడానికి మీరు చూపుతున్న కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ కార్యక్రమం కొరకు ఆశతో, ఆసక్తితో పాల్గొంటూ ఎదురు చూస్తున్న ప్రతి వారిపై నీ సన్నిధి ఉంచి కృప చూపి నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి మిత్రులారా, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ వచన భాగములో ఈ విధంగా వ్రాయబడి ఉంది: దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ప్రియమైనటువంటి మిత్రులారా, భక్తుడైనటువంటి దావీదు దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము చేసినప్పుడు, అతిక్రమముతో నింపబడినప్పుడు, అనగా ఆ బత్షెబా యొద్దకు వెళ్ళి అతడు పాపము చేసిన తర్వాత తన జీవితంలో దేవునికి దూరమయ్యాను, దేవుని సన్నిధికి దూరమయ్యాను అని అర్థమైనటువంటి దావీదు దేవుని సన్నిధానంలో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, తనలో ఉన్న అతిక్రమములను దాచుకునే ప్రయత్నం చేయలేదు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెడుతూ దేవుని సన్నిధానంలో ఒక తీర్మానం తీసుకుంటున్నటువంటి ప్రార్థన చేస్తున్నట్లుగా మన ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, నేటి దినం ఆత్మీయులమైనటువంటి మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థనా పరులుగా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక మంది గంటలు 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 దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ప్రార్థనా పరులుగా ఉంటున్నాం. ఆలోచించాలి, ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలో ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా, చదువులోను, ఉద్యోగాల్లోనూ, వ్యాపారములోనూ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి, నేను ఆరోగ్యంగా ఉండాలా, ఉన్నత స్థితిలోనికి నడిపించబడాలా, అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలు ఎక్కాలా. ఇది మనందరము చేస్తున్నటువంటి ప్రార్థనా విధానం. అయితే ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ విధమైనటువంటి ప్రార్థనలు ఎన్ని గంటలు చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థనా పరులుగా కొనసాగుతున్నప్పటికీ కొద్దిమంది మాత్రమే సమాధానాన్ని పొందుకొని ప్రార్థనా ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు.
ఈరోజు చాలా ఎక్కువ శాతము ప్రార్థనలుగా మిగిలిపోయి సమాధానము లేకుండా ఈరోజు పోతూ ఉంది. కారణం ఏంటి అని అంటే, మనము చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడం లేదు అని ఈ యొక్క సందర్భంగా మనం గమనించగలం. అయితే ప్రార్థన చేసే విధానం ఏది అని అంటే, ప్రియమైన మిత్రులారా, దేవుని యొద్ద నుంచి పొందుకోవాలనేటువంటి తపన కంటే, దేవుని యొద్ద నుంచి నేను పొందుకోవాలనే ఆశ కంటే, ఆ తండ్రి అయినటువంటి దేవునికి నేను అనుకూలంగా ఉన్నానా, నా యొక్క ఆత్మీయమైనటువంటి నడత దేవునికి అనుకూలంగా ఉందా, నాలో ఏమైనా లోపం ఉందా అని సరిచేసుకొని దానిని దేవుని సన్నిధానంలో చెప్పి ఒప్పుకొని సరిచేసుకోగలిగితే ప్రియమైన మిత్రులారా, ఆ ప్రార్థనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు, నన్ను దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థన చేయడం కంటే అక్కడ మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్రియ స్నేహితులారా, తనకు తాను సరిచేసుకోవాలని ప్రార్థన చేసుకుంటున్నాడు. తనకు తాను జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, తన్ను తాను సరి చేసుకోవాలనుకునే ప్రతివాడు కూడా ఆశీర్వాదమునకు వారసుడే, ఆశీర్వాదమునకు పాత్రుడే. తన్ను తాను సరి చేసుకోవాలనేటువంటి ఆలోచన రానంత కాలం ఈరోజు మన ఇంటిలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన ఉద్యోగంలో కానీ, మన వ్యాపారంలో కానీ, మన యొక్క జీవిత ప్రయాణంలో కానీ, కుటుంబ వ్యవస్థలో కానీ ప్రియులారా, ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం, ఏ విధమైనటువంటి అభివృద్ధిని మనం చూడలేం. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది అని అంటే, మనము ఆయనకు ఇష్టలుగా మారిపోవాలి, తండ్రి అయిన దేవునికి అనుకూలంగా మారిపోవాలి. కనుక ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేయడం లేదు, కానీ ఆ వచన భాగంలో అంటున్నాడు, నీ యొక్క కృప చొప్పున నన్ను కరుణించండి, నీ కృప చొప్పున నన్ను కనికరించండి, నాలో ఉన్నటువంటి అతిక్రమములన్నిటినీ తుడిచివేయండి. ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను చేసినటువంటి ప్రతి నీకు వ్యతిరేకమైనటువంటి పాపాన్ని, అతిక్రమాన్ని నీ కృప చొప్పున తుడిచివేయండి. నా జీవితాన్ని సరిచేసుకుంటున్నాను, మీరు అంగీకరించండి, నేను లోబడుతున్నాను, నన్ను క్షమించండి అని సరిచేసుకునే విధమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేటి దినం ప్రియమైన స్నేహితులారా, ఈ 2000 గతించినటువంటి 24 సంవత్సరం వరకు మన ప్రార్థనా విధానం ఈ విధంగా కొనసాగి ఉండి ఏ విధమైనటువంటి ఫలితాన్ని నువ్వు పొందుకోలేకపోతే, మరొక అద్భుతమైనటువంటి సంవత్సరంలో అడుగుపెట్టావు. దేవుడి యొక్క అద్భుతమైనటువంటి సమయంలో నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన ప్రార్థనా విధానాన్ని మనము మార్చుకోవాల్సిన అవసరత ఉంది. ఈరోజు భూమి మీద చాలా ప్రయత్నాలు చేస్తాం. ఒక కోణంలో ప్రయత్నం చేసినప్పుడు ఫలితము రాకపోతే ఎలాగైతే ప్రియమైన మిత్రులారా ప్రయత్నాన్ని మారుస్తామో, మరొక రీతిగా ప్రయత్నాన్ని ప్రారంభిస్తామో, ఈరోజు ఎంతవరకు మనను సరిచేసుకోకుండా దేవునిని ప్రశ్నించే విధంగా, దేవునిని తప్పుపట్టే విధంగా, దేవుణ్ణి అవమానపరిచే విధంగా ఈరోజు మన ప్రార్థన ఉండుంటే, ఈ క్షణములో క్షమించమని దేవుణ్ణి అడగవలసినటువంటి అవసరత ఉందని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సరిచేసుకోవాలనేటువంటి మనసు మనలోనికి రావాలి. నాలో ఏమైనా లోపముందా తండ్రి అని వాక్యం అనేటువంటి అర్థములో మనము చూసుకునేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు, మనల్ని చూపించినప్పుడు వెంటనే మనము లోబడి సరి చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దావీదు భక్తుడు, దేవా నా పాపములను నీ కృపచేత కడిగివేయండి, క్షమించి వేయండి, వాటిని తుడిచివేయండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన లోబడే తత్వమే, సరిచేసుకునే విధానమే ప్రియ స్నేహితులారా దావీదు యొక్క అభివృద్ధికి ఎంతో సహాయపడింది. దావీదు యొక్క గొప్ప స్థితికి, దావీదు యొక్క ఉన్నత స్థితికి తనలో సరిచేసుకునేటువంటి మనస్తత్వం, లోబడేటువంటి మనస్తత్వం, విధేయత కలిగి ప్రార్థించేటువంటి మనస్తత్వమే భక్తుడైనటువంటి దావీదుని అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించింది. ప్రియమైన స్నేహితులారా, మరొక్క మాట మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడగలిగితే, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము
20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడు అనంటే, ఎవరైతే లోబడి, ఎవరైతే సరి చేసుకొని, ఎవరైతే పశ్చాత్తాపడి ఉన్నటువంటి అతిక్రమములను, ఆ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వాటన్నిటినీ తుడిచివేయడానికే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు దేవుడు పంపి ఉన్నాడు. కనుక ఈరోజు మనము మారు మనసు పొంది ఆయన వైపు తిరగగలిగితే, భక్తుడైన దావీదు దేవునికి ఇష్టడు, దేవుని యొక్క హృదయానుసారుడు, అతని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. కానీ కొన్ని అనువైన కారణాల వలన ప్రియమైన మిత్రులారా చిన్న పొరపాటు చేశాడు. కానీ ఆ పొరపాటులోనే తన జీవితాన్ని కొనసాగించి తన జీవితాన్ని నాశనం చేసుకోలేదు. కానీ వెంటనే తను యేసయ్య వైపు తిరిగాడు, తండ్రి అయిన వైపు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆత్మీయంగా బహుబలంగా దేవునిలో సాగుతూ, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు రోషంగా జీవించినటువంటి ఈరోజు నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసిన, ఈ మధ్య కాలంలో ఒకవేళ కొన్ని అనువైన కారణాల వలన ఈరోజు దేవునికి నువ్వు దూరమైతే, వ్యతిరేక అయితే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు బలహీనుడవు, బలహీనరాలు అయిపోతే, దేవుడి సందర్భంగా నీతో మాట్లాడుతున్నాడు, తిరిగి మరలా ఆయన వైపు చూడు. ఈరోజు దేవుని వైపు తిరుగు, తండ్రి వైపు తిరుగు. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి, తండ్రి ఎలాగైతే కౌగిలించి ముద్దు పెట్టుకొని చేరదీసి మరలా స్నానము చేయించి నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేకంగా ఉంగరము పెట్టి ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి చేర్చుకొని మునుపటి కంటే ఆధిక్యతనిచ్చాడో, ఈరోజు మనము కూడా దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు మనము మన ముఖాన్ని తిప్పుకోగలిగితే, ఈరోజు ప్రియమైన స్నేహితులారా, ఆయన క్షమించి సరిచేసి మునుపటి కంటే అత్యధికమైనటువంటి ఘనతను, క్షేమాన్ని, ఉన్నతమైన స్థితిని ప్రభువు తప్పకుండా దయచేయగలడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి పంపబడిందే ఎందుకు అనంటే మన అపరాధములు, మన పాపములు క్షమించడానికి. కనుక ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మనము దేవుని వైపు తిరగవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు ఆ ప్రభువుని ఎరగకుండా దేవునికి దూరంగా ఉన్నట్లయితే మన జన్మతః కర్మతః చేసిన ప్రతి పాపాన్ని ప్రభు తుడిచివేస్తాడు. ఆ ప్రతి పాపాన్ని ప్రభు కడిగి వేస్తాడు. ఈరోజు నిన్ను పరిశుద్ధపరిచి నిత్యరాజ్యమైనటువంటి మోక్ష మార్గములో నిన్ను ప్రయాణం చేసేలా చేసి నిత్యరాజ్యాన్ని నీకు దేవుడు సొంతం చేస్తాడు. ఒకవేళ అనేక సంవత్సరాలుగా ప్రభుని ఎరుగుండుండి ఈ మధ్యకాలంలో ఆశీర్వాదాన్ని అడ్డుపెట్టుకోను, లేదా శోధనలు వస్తున్నాయనటువంటి నెపముతోనో, లేదా ప్రియమైన మిత్రులారా మనము గర్విష్ఠులమై ఈరోజు స్థిమితపడిన వారమై దేవునికి దూరమైనట్లయితే ఇప్పుడే ప్రభు చెప్తా ఉన్నాడు, తిరిగి మరలా ఆయన వైపు తిరుగు, తిరిగి మరలా ఆయన దేవుని సన్నిధికి రా. మునుపటి కంటే అత్యధికమైనటువంటి మేలు చేత, దీవెన చేత దేవుడు నింపడానికి ఈ సమయంలో ఇష్టపడుతున్నానని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి మిత్రులారా, పరిశుద్ధ గ్రంథములో మరొక మాటను మనం చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనముగా ఉన్నదని పేతురుతో చెప్పెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు శిలువ మరణం పొందే ముందు ఆయన ఆ యొక్క ప్రార్థనా స్థలమునకు, ఆ ఒలీవల కొండకు వెళ్ళి, ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. తన శిష్యులను కూడా తీసుకుని వెళ్ళారు. ఆ శిష్యులతో చెప్పారు ఆయన, మీరు కూడా ఇక్కడ ఉండి ప్రార్థించండి, నేను కొంచెం దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని.
ఆయన ప్రార్థన చేసి వచ్చేలోపు ఆ శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు అలసిపోయి సొమసిల్లిపోయి ఉన్నారు. ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలి అనంటే మీరు భారంతో ప్రార్థించాలి అని. అయితే ప్రియమైన మిత్రులారా, నేటి దినం మనం అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నాము కానీ ఆయన వలె మారాలని ప్రార్థన చేయడం లేదు. సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాం కానీ దేవుని యొక్క స్వారూప్యాన్ని పొందుకోవాలని ప్రార్థన చేయడం లేదు. ఈరోజు జీవితం గడవడం కొరకు ప్రార్థనలో సాగుతున్నాం కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చాలని మనము ప్రార్థనలో సాగలేకపోతూ ఉన్నాం. కనుక భక్తుడైన దావీదు అవసరము తీర్చు ప్రభు అని ప్రార్థించలేదు. నా బ్రతుకును మార్చుకుంటున్నాను, అంగీకరించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన నిజానికి చెప్పాలంటే ప్రార్థించాల్సిన అవసరం లేదు. కానీ శరీరముతో ఉన్న మానవులుగా ఉన్న మనందరికీ మాదిరిగా ఉండుట కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడు గనుక ఆయనను ప్రార్థించాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎందుకనంటే నేను మానవ మాత్రుణ్ణి, దేవుని చేత పంపబడినప్పటికీ శరీరధారిగా భూమి మీదకి వచ్చాను. ఏ కారణం చేతనైనా ఈ శరీరాన్ని బట్టి తత్వాన్ని బట్టి నేను పడిపోతానేమో, తండ్రికి దూరమైపోతానేమో, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా భ్రష్టుడైపోతానేమోనని తన జీవితంలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన దేవునికి మనల్ని దగ్గరగా చేస్తుంది. ప్రార్థన శక్తివంతులుగా ఉంచుతుంది. ప్రార్థన పడిపోకుండా చేస్తుంది. ప్రార్థన లోకానికి పాపానికి లోక సంబంధమైన వాటికి దూరంగా చేసి శక్తి కలిగినటువంటి పరిశుద్ధుడైన దేవదేవునికి దగ్గరగా చేస్తుంది. ఈరోజు అటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం నీలో ఉందా? అటువంటి ప్రార్థన ఆయుధాన్ని నేటి దినం మనందరము కలిగి ఆ ఆయుధము ద్వారా విజేతలుగా నిలవాల్సిన మనం ఈరోజు ఓడిపోయిన వారిగా కనబడుతూ ఉన్నాం, కృంగిపోతూ కనబడుతున్నాం, చేతకాని వారిగా కనబడుతున్నాం. కారణం ఏంటో తెలిసిన, కేవలం అవసరాల కొరకు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నాం. కానీ ప్రభువులాంటి శక్తి పొందాలనేటువంటి ప్రార్థనా శక్తి నేటి దినం కరువైపోయిందని ఈ సందర్భంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు నీవు నేను మనందరము చేయాల్సిన ప్రార్థనా విధానం ఏంది తెలిసిన, మనము ప్రభావితం చేయబడినట్లుగా, దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లుగా, ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ప్రార్థనా శక్తిని మనం కలిగి ఉంటామో మనకు కావలసిన భూలోక సంబంధమైన ప్రతి అవసరత, ప్రతి కార్యాన్ని నీవు అడగకుండానే అడిగిన దానికంటే ఎక్కువే మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు చేయడానికైనా సమర్థుడై ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదు తన జీవితాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దైవ చిత్తాన్ని అనుసరించి నడిచే ప్రయత్నంలో ఉన్నాడు. దావీదు యొక్క స్థితిని, దావీదు యొక్క పరిస్థితిని ఒక ప్లాంటెడ్గా, ఒక ఆలోచన ప్రకారంగా, ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడు ఒక చక్కని క్రమంలో తనను నడిపించడం ప్రారంభించడం చూస్తున్నాం మనం. నేటి దినం ప్రియ స్నేహితులారా, భక్తుని ఎడల ఒక దర్శనాన్ని, ఆలోచన కలిగిన దేవుడు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీ పట్ల ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. నీ పట్ల దేవునికి ఒక దర్శనం ఆయనకుంది. నీ పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఈరోజు ప్రియమైన మిత్రులారా, చదువు లేదని అనుకోవచ్చు, నేను జ్ఞానిని కాదు అనుకోవచ్చు, నాకెవరూ లేరు అనుకోవచ్చు, అందరి చేత తృణీకరించబడ్డాను, దూరం చేయబడ్డాను అని ఈరోజు నువ్వు అనుకోవచ్చు. కానీ నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి తలంపును, ఒక దర్శనాన్ని, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అది నెరవేరు వరకు తండ్రి అయిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఈరోజు ప్రియ స్నేహితులారా, మనము కూడా ఆయనను విడిచిపెట్టకుండా ఈరోజు ఆయనతో నడవడానికి నేను సిద్ధపడితే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక చేత దేవుడు నిన్ను నన్ను నడిపించబోతూ ఉన్నాడు. తన కృపలో ముందుకు బలపరచబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, అవసరాల కొరకు ప్రార్థించావేమో, ఇప్పటి వరకు కార్యాలు జరగడం కొరకే ప్రార్థించావేమో, కేవలం నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ వచ్చావేమో. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అవసరాల కొరకు, కార్యాలు జరగడం కొరకు ప్రార్థించడం కాదు, ప్రభువలే
ప్రభావితం చేయబడాలని ప్రార్థించి ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి దేవునితో గడుపుట కొరకు ప్రార్థించు. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొనుట కొరకు ప్రార్థించు. నీ పట్ల దేవునికున్న ఆలోచన ఏంటో తెలుసుకునే విధంగా ప్రార్థించు. అప్పుడు ఆ భక్తికి, నువ్వు చేసే ప్రార్థనకు దేవుని సన్నిధానములో ప్రత్యేకమైన విలువ ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది, ఘనత ఉంటుంది. ప్రియ స్నేహితులారా, ఈరోజు అలాంటి వారు కావాలని ఈరోజు నిన్ను నన్ను మనల్ని పిలిచినటువంటి తండ్రిని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 21వ వచనం, అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ వచన భాగమును మనం ఆలోచన చేస్తే, ఒక మంచి వ్యాపారస్తుడు, మంచి నాయకుడు తనకున్న ఆస్తిని తన దగ్గర ఉన్నటువంటి దాసులకు ఇచ్చి వేరే దేశం వెళ్ళిపోయాడు. తిరిగి మరలా కొంతకాలం పోయాక వచ్చిన తర్వాత ఆ దాసులను పిలిచి అడిగి ఆ లెక్క చెప్పమన్నాడు. మీకు ఇచ్చినటువంటి తలాంతులను తిరిగి నాకు లెక్క చెప్పండి అని. ఆ మొదటి దాసుడు వచ్చి అంటున్నాడు, అయ్యా, ఐదు తలాంతులు మీ దగ్గర తీసుకున్నాను, 5కి 5 తలాంతులు సంపాదించాను, ఇదిగో 10 తలాంతులు అని ఇచ్చినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అని సెలవిచ్చాడు. ఆ వాక్యంలో ఉన్న భావం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనకు నచ్చినట్లుగా జీవించడం కాదు, మనకు నచ్చినట్లుగా భక్తి చేయడం కాదు, మనకు నచ్చినట్లుగా పరిచర్య చేయడం కాదు, మనకు ఎలాగ అనుకూలంగా ఉంటే, ఏది మనకు కరెక్ట్ అనిపిస్తే అది చేస్తే దేవునికి ఎప్పుడూ మనం ఇష్టలము కాలేము. కానీ ఈ భక్తుడు, ఈ యొక్క దాసుడు యజమాను యొక్క ఉద్దేశానికి అనుగుణంగా పనిచేశాడు. అందువలననే మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ దాసుడు పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు దేవుని సేవకుడవైనా, సేవకురాలువైనా, ఈరోజు ప్రియమైన మిత్రులారా, ప్రభు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు అప్పగించినటువంటి ఆ చిన్న పరిచర్యలో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు మరొక కొత్త పరిచర్యను అప్పగిస్తాడు. ఆ ఉన్నటువంటి ఆ కొద్ది సంఘములో, ఆ కొద్ది మందిలో మనము నమ్మకంగా పనిచేస్తే అనేకమైన సంఘాలు, అనేకమైన జనాంగాన్ని, దేవుని ప్రజలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీవు ఆత్మీయ బిడ్డవైతే నీకు ఇచ్చినటువంటి తలాంతు, అది పాటలు పాడే వరమైన, సంగీత పరిచర్య అయినా, సంఘ పరిచర్య చేసేవానిగా ఉన్నా, ఈరోజు నీ జీవితంలో జరిగిన కార్యాలను సాక్ష్యరూపంగా చెప్పే ఒక సాక్షిగా ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టుకున్నా. ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి ఆ తలాంతులను బట్టి ఈరోజు దేవుని గురించి బహుధారాళంగా ప్రచురపరిచేటువంటి ఒక గొప్ప యోగ్యత దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి ఈరోజు నువ్వు గర్వపడొద్దు, దానిని బట్టి అతిశయించొద్దు, దానితోనే సరిపెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. నీకు అప్పగించినటువంటి దానిలో, నీకు ఇచ్చినటువంటి దానిలో నీవు నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా ఉంటే దేవుడు నీకు మరింత ఉన్నతమైన దాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మరి శ్రేష్టమైన దానిని దేవుడు నీ సొంతం చేయబోతూ ఉన్నాడు. మరి నూతనమైనటువంటి యోగ్యత దేవుడు నీకు కలగచేయబోతూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఇప్పటి వరకు మనకు తోచినట్టుగా మనం నడిచాం, మనకు నచ్చినట్టుగా, మనకు అనుకూలంగా ఉన్నట్టుగా భక్తి చేశాం. కానీ ఈరోజు ఈ సందర్భంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు తోచినట్టుగా కాదు, నీకు నచ్చినట్టుగా కాదు, లేదా నిన్ను పొగిడేటువంటి, నిన్ను సంతోషపెట్టేటువంటి, నీ ముఖం మీద పొగడ్తలను ఈరోజు ఉంచేటువంటి మనుషులకు అనుగుణంగా నువ్వు పనిచేయొద్దు. నీ కొరకు ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చి తన విలువైన జీవితాన్ని నీ కొరకు ధారపోసి 3 మ్రేకుల మీద వ్రేలాడి రక్తాన్ని కార్చి తన విలువైన జీవితాన్ని నీ కొరకు ధారపోసిన
తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనను ఈరోజు మన యొక్క ఆత్మీయ నడవడికలో మనం నెరవేర్చగలిగితే నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశీర్వాదము సామాన్యంగా ఉండదు. ఆశీర్వాదాన్ని కొలతలు పెట్టలేం. దేవుడు నీ పట్ల ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నాడో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దానిని నడిపించబోతా ఉన్నాడు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈ గొప్ప అవకాశాన్ని ప్రభువు నీకు ఇచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం సరి చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి కార్యాలను మనము చూడబోతూ ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ప్రియమైన మిత్రులారా, చదువుబడినటువంటి వచన భాగములో 2వ లైన్లో మనం చూస్తే, అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసెదరు. ఈరోజు మన మూల మాటలో ఉన్నటువంటి భక్తుడైనటువంటి దావీదుని మనం చూస్తే, ఈరోజు అక్కడ చక్కని మాట రాయబడింది. తమ దేవుని ఎరుగువారు అంటే దేవుని యొక్క ఆలోచనను తెలుసుకున్నవారు, దేవుని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నవారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నవారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూడబోతా ఉన్నారు. ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని మొదట తెలుసుకోవాలి. పిల్లరా, మనకు తోచింది, మనకు వచ్చింది, మనకు అనుకూలమైన దారిలో ప్రయాణం చేసి నువ్వు దేవుని యొద్ద నుంచి ఏమి పొందుకోవాలనుకున్నా, నా ప్రియ స్నేహితులారా, అది నీ వల్ల నా వల్ల సాధ్యము కాదు అని దేవుడు చాలా స్పష్టంగా ఈ యొక్క సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మన పట్ల దేవుని యొక్క ఆలోచన ఏంటో మనం మొదట తెలుసుకోవాలి. మనం ఎలాగ నడిస్తే దేవునికి ఇష్టమో తెలుసుకోవాలి. మనం ఎలాగ ప్రార్థిస్తే దేవునికి ఇష్టమో తెలుసుకోవాలి. భక్తుడైనటువంటి దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఎందుకంటే మనము దినదినము తగ్గించుకొని జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రతిరోజు దేవుడు హెచ్చించబడాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఆయన పైన ఉన్నారు, మనము భూమి మీద కింద ఉన్నాం. అందుకే మన మాటలు తక్కువగా ఉండాలి, మన ఆలోచనలు తక్కువగా ఉండాలి, మన తలంపులు మన ఉద్దేశాలు తక్కువగా ఉండాలి. ప్రియమైన మిత్రులారా, ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం జీవిస్తామో, ఆశీర్వదించు ప్రభు అని మనం అడగనవసరం లేదు, దీవించండి ప్రభు అని మనము దేవుని దగ్గర అడగాల్సిన అవసరం లేదు. నిన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను పిలిచి, నీ పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడగాలనుకున్న దానికంటే నిన్ను అత్యధికమైనటువంటి స్థాయిలో నడిపించుటకు ఉంచుటకు ఆయన సమర్థుడు అని ఈ మాట ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని ఎరుగువారు అనగా ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, ఆయన మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. మనం ఎలాగ నడిస్తే దేవునికి ఇష్టమో తెలుసుకోవాలి, ఎలాగ ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమో తెలుసుకోవాలి. ఈరోజు కప్పుకునేవాడు, ప్రియమైన మిత్రులారా, దేవునికి ఇష్టడు కాదండి. ఆయన అంటాడు, యథార్థమైన మనసు కలిగిన వారు నాకు కావాలంటారు దేవుడు. ఈరోజు యథార్థత అంటే ప్రియమైన మిత్రులారా, మనసులో ఏముందో బయటికి అదే మాట్లాడాలి. ఈరోజు బయట ఏం మాట్లాడుతున్నామో హృదయంలో అదే కలిగి ఉండాలి. ఈరోజు ప్రియమైన మిత్రులారా, మన విషయంలో ఎలాంటి మంచి జరగాలని కోరుకుంటున్నామో ఇతరుల ఎడలా కూడా అలాంటి విధంగానే జరగాలని కోరుకోవాలి. ఇది యథార్థతను సూచిస్తుంది. ఇలాంటి యథార్థమైనటువంటి మనసు కలిగిన వారు దేవునికి చాలా 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 ఇష్టలు. ఎప్పుడైతే మనము దేవునికి ఆ విధంగా ఇష్టమైన వారు అయిపోతామో ప్రియమైన మిత్రులారా, అలాంటి వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఈరోజు మనం చూడడానికి చిన్నవారంగా కనబడతాం, మన పరిస్థితులు చాలా బలహీనంగా కనబడతాయి.
ఈరోజు ప్రియులారా, మన ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం, నీకు వచ్చే జీతం చాలా తక్కువే, అది ఒకవేళ పర్మనెంట్ కూడా కాకపోవచ్చు. నీకున్న వ్యవసాయం చాలా తక్కువ, నువ్వు చేసే వ్యాపారం చాలా చిన్నది, చాలా తక్కువ లాభం, నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒక్కరే, వచ్చేటువంటి ఆ ఆదాయం చాలా తక్కువ. ఈరోజు ప్రియ స్నేహితులారా, భౌతికమైన రీతిలో ఈరోజు నీవు చిన్న వ్యక్తివి కావచ్చు, చిన్న ఉద్యోగం కావచ్చు, చిన్న సంపాదన కావచ్చు, చిన్న కుటుంబం కావచ్చు, చిన్న పని కావచ్చు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి ఆత్మీయతలో మనం నడవడానికి సిద్ధపడగలిగితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నీ ద్వారా అద్భుతాలు జరిగించబోతూ ఉన్నాడు. నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు కుటుంబ పరిస్థితులను బట్టి నేను బలహీనురాల్ని, నాకెవరున్నారు, నేను ఎందుకు పనిచేస్తాను, అసలు బ్రతకడం భూమి మీద అవసరమా, నాకంటూ ఎవరూ లేరు, నాది చిన్న జీవితం, చిన్న కుటుంబం అని ఈరోజు నువ్వు నిరుత్సాహపడుతూ చింతపడుతున్నట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన మిత్రులారా, బలము కలిగి గొప్ప కార్యాలు చేసే వ్యక్తిగా దేవుడు ఉంచుతాడు. అయితే ఈ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈరోజు మనం సొంతం చేసుకోవాలి అని అంటే మాత్రం దావీదు లాంటి లోబడే తత్వం మనకు కావాలి, సరి చేసుకునే మనకు తత్వం కావాలి. ఎందుకంటే పశ్చాత్తాప పడేవాడు, సరి చేసుకునేవాడు దేవునికి చాలా ఇష్టలు. ఈరోజు దేవునికి ఇష్టమైపోవాలంటే ప్రియ స్నేహితులారా, మనం కూడా మన ప్రార్థనలో దేవా పలానా కావాలి ప్రభు అని అడగడం కంటే మొదట నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను నాయన, నీ చిత్తానుసారంగా నేను ఎలా నడవాలో నేర్పించండి, నేను ఎలా నడిస్తే నీకు ఇష్టమో నేర్పించండి, నేను ఎలా మాట్లాడితే నీకు ఇష్టమో నేర్పించండి, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి అని మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆ వాక్యము నాతోనే దేవుడు మాట్లాడాడు, ప్రభు నాతోనే మాట్లాడుతున్నారని ఆ వాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా జీవించాల్సిన అవసరత ఉంది అని దేవుడి సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చూస్తే ఈ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చోట పలికించెను. ప్రియ స్నేహితుల, అద్భుతమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన లోపాన్ని మనం సరి చేసుకుంటామో, మన ఆత్మీయతను దేవునికి అనుకూలంగా మార్చుకుంటామో, తద్వారా దేవునికి మనం ఎప్పుడైతే అనుకూలమైన వారిగా మార్చబడతామో, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుంది అనగా దీని భావం ఏంటంటే, ఈరోజు నువ్వు పడుతున్నటువంటి ప్రతి సమస్యకు కుదురు పడేటువంటి ఒక రోజు ఉంది. నీ ఆర్థిక పరిస్థితులు కుదురు పడేటువంటి రోజు ఒకటి ఉంది. నీ ఆరోగ్య పరిస్థితి కుదురు పడేటువంటి రోజు ఒకటి ఉంది. ఈరోజు నీ యొక్క కుటుంబంలో ఇల్లు లేదనా, వివాహం కావట్లేదనా, సంతానము కలగలేదనా, సంతానము కలిగినప్పటికీ వారు నిలబట్టలేదు, వారు బ్రతకట్లేదనా, ఈరోజు ఎంత సంపాదించినా ఆ డబ్బులు ఏమైపోతున్నాయి అనేటువంటి ప్రశ్నార్థకం. పిల్లరా, ప్రతిరోజు కష్టపడుతున్నావు, ప్రతిరోజు సంపాదిస్తున్నావు, నెలకి చాలా జీతం వస్తుంది, కానీ వారం రోజులు గడిస్తే మరలా అప్పులు చేసుకునే పరిస్థితి. జీతం అయితే చాలా ఎక్కువే, ఆదాయం చాలా ఎక్కువే, లాభం చాలా ఎక్కువే, వ్యాపారం చాలా పెద్దదే, రోజు కష్టపడుతున్నావు, చేతి నిండా రూపాయలు తెస్తున్నావు, కానీ పరిస్థితులు చాలా దయానీయంగా ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసునా అన్నిటికీ టైం కేటాయించగలుగుతున్నావు, అన్ని విషయాల్లో నేను మంచిగానే చేస్తున్నానని నీవుగా అనుకుంటున్నావు, కానీ నిన్ను నియమించి నిన్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు నీకు ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి, ఆ వ్యాపారం ఇచ్చిన దేవుణ్ణి, ఆ వ్యవసాయం చేసుకుని ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి, ఈరోజు రోజు పని చేసుకునే ఆ బలాన్ని ఇచ్చిన దేవుణ్ణి, ఈరోజు మన బిడ్డలు గొప్ప ప్రయోజకులుగా ఉన్నత చదువుల్లోకి నడిపించుతున్న ఆ జీవంగల దేవుణ్ణి ఈరోజు మనం బాధ పెడుతూ ఉన్నాం.
మనం దుఃఖపెడుతున్నాం ప్రియమైన మిత్రులారా. ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోకుండా ఎంతసేపు మన ఆలోచనే, మన ఉద్దేశాన్నే ఈరోజు తెలియజేస్తున్నాం తప్ప, దేవా ఎందుకు పనికిరాని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను, ఈ సమాజంలో ఎవ్వరికీ అవసరం లేనటువంటి నన్ను ఎన్నుకొని ఇంత స్థాయిని, హోదాను, ఈ ఖ్యాతిని, ఘనతనిచ్చావు. అసలు నేను బాధ పెట్టగలుగుతున్నానా? నేను సంతోషపెట్టగలుగుతున్నానా? నిన్ను ఏడిపించగలుగుతున్నానా? నేను ఈరోజు ఆనందింపచేయగలుగుతున్నానా అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుంటే, ఈరోజు మనం సంతోషపెట్టలేకపోతున్నాం దేవుణ్ణి, ఆయనకి ఆనందాన్ని కలిగించలేకపోతున్నాం. ఈరోజు మనం బాధ పెడుతూనే ఉన్నాం, దుఃఖ పెడుతూనే ఉన్నాం. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు సరి చేసుకుంటే, దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దావీదు లాంటి చక్కని ప్రార్థన చేస్తూ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయగలిగితే, దేవుడు అంటున్నాడు పరిస్థితులన్నీ కూడా కుదురుపడిపోతాయి. పరిస్థితులన్నీ కుదురుపడిపోతాయి. కుదురుపడేటువంటి రోజు ఒకటి నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. అన్ని పరిస్థితులు చక్కబడిపోతాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ప్రభు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకా నా పరిస్థితి ఇంతే, ఈ జీవితం ఇంతే, ఇంకా నా జీవితంలో మంచి రోజులు అనేటువంటి నేను చూడలేనేమో, లేదా నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, నాకు ఒక్క బలహీనత కాదు, ఎన్ని వ్యాధులైతే ఉన్నాయో అన్ని బలహీనతలు నాకే వచ్చేసినాయి. నేను ఒకదానికైతే మందేసుకోగలుగుతాను, ఒక్కరోజైతే బాధను అనుభవించగలుగుతాను. నా జీవితంలో 24 గంటలు, 30 రోజులు, 365 రోజులు ఇదే పరిస్థితి అని నీ జీవితంలో నిరుత్సాహపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు ఇంతవరకు నీకు నచ్చినట్టుగా జీవించావు, నీకు అనుకూలమైన విధానాన్ని కొనసాగించావు. లేదు, ఈరోజు నుంచి నీ ఆత్మీయతను, నీ ప్రార్థనా విధానాన్ని నువ్వు మార్చుకోగలిగితే, దేవుడు అంటున్నాడు అవన్నీ కుదురుపడిపోతాయి. నీ బలహీనత సెట్ అయిపోద్ది, అది ఒక పీడకల్లా మర్చిపోతావు. నీకున్న సమస్యలన్నీ కుదురుపడిపోతాయి. ఈరోజు నీ బిడ్డలు గాలికి తిరుగుతున్నారు, వారి యొక్క లైఫ్ స్టాండర్డ్ కాలేదని అనుకుంటున్నావా? లేదు, వారు కూడా సెట్ అయిపోతారు. అలాగే నీ బిడ్డలకు కూడా చక్కని శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు అద్భుతమైన సంబంధాలు తీసుకొస్తాడు. వివాహమైన వారికి అద్భుతమైన బిడ్డలను దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు చదువుకొని పరీక్షలు రాసి విజయాన్ని సాధించి, ఈరోజు అనేక ఆటంకాల వలన, కొన్ని అనువైన కారణాల వలన ఇప్పటికీ కూడా నువ్వు జాబును పొందుకోలేకపోతున్నావా? లేదు, దైవ చిత్తానుసారమైనటువంటి భక్తిని నీ జీవితంలో కొనసాగించడానికి ఈరోజే ఒక నిర్ణయం తీసుకోగలిగితే, దేవుడు ఒక మంచి అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు అనేక సంవత్సరాలుగా ఆ కోర్టు కేసుల, ఆ భూతగాదాల, ఈరోజు ఫ్యామిలీ సమస్యల, వీటి ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు అనుకుంటే, దేవుడు ఆ విషయంలో కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉన్నాడు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, కుదురుబాటు కాలం ఒకటి ఉంది, అది త్వరలోనే మీకు అనుగ్రహించబోతా ఉన్నాను. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ప్రియ స్నేహితులారా, ఈరోజు మన జీవితంలో సానుభూతితో బ్రతికే ప్రయత్నం చేయొద్దు. ప్రభు శక్తితో బ్రతకడానికి ఒక రోషముతో కూడినటువంటి తీర్మానము ఈ యొక్క సమయంలో మనం తీసుకోగలిగితే, ఈ ప్రార్థనలో, ఈ యొక్క వాక్యములో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను కూడా అనాలోచనగా విడిచిపెట్టడు. దేవుడు నిన్ను అనాలోచనగా విడిచిపెట్టడు. ఈరోజే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎంతో ఆశతో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఈ మాటలు వింటుండగానే, ఈ వాక్యం వింటుండగానే దేవుని సన్నిధిలో మోకరించి, దేవుని సన్నిధానంలో తలలు వంచి, ఇప్పుడే ప్రార్థనలో ఏకీవించి ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన నీవు చేయగలిగితే, పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో నువ్వు చేయగలిగితే, దేవుడు ఇప్పుడే మన స్థితిగతులను, మన పరిస్థితులను ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, తలలో వంచండి, ప్రార్థనలో ఏకీవించండి. ఇంతవరకు విత్తబడినటువంటి ప్రతి మాటను బట్టి దేవుని సన్నిధానంలో ఇప్పుడే ఇక్కడే ఒక తీర్మానం తీసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. నేను మీ కొరకు కూడా ప్రార్థన చేయబోతా ఉన్నాను. ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన దేవానికి వందనాలు. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి నీ మాటలు శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా జీవించాలని ఇప్పుడే ఈ సమయంలోనే ఒక నిర్ణయం తీసుకుంటూ ఇప్పుడే ప్రార్థనలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో నీ దైవశక్తి ఇప్పుడే వారిలో నింపబడునుగాక. నీ యొక్క ప్రభావం చేత బిడ్డలు నింపబడుదురుగాక. ప్రభువా, నిజమే నాయన, భూమి మీద ఆత్మీయులుగా జీవిస్తున్నామనేటువంటి పేరు మాత్రానికి జీవిస్తున్నాం, కానీ నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పుకుంటున్నాం. కానీ మేము చేసే ప్రార్థన ప్రభువా తెలియక మా ఆశీర్వాదం కొరకు, మా దీవెన కొరకు, మా అభివృద్ధి కొరకు, మా ఎదుగుదల కొరకే మేము ప్రార్థన చేశాం. కానీ మా యొక్క నడవడిక, మా ప్రవర్తన నీ ఉద్దేశానికి, నీ ఆలోచనకు అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది ఏనాడు మేము తెలుసుకోలేకపోయాం. కానీ భక్తుడైనటువంటి దావీదు నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ నీ కృప చొప్పున నా అతిక్రమములన్నీ తుడిచివేయండి నాయనా అని సరిచేసుకునే ప్రార్థన చేశాడు. జీవితాన్ని మార్చుకునే ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపపడి జీవితాన్ని మార్చుకున్నాడు. దావీదు యొక్క జీవితము అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోనికి నడిపించబడినట్లుగా నేటి దినం మా పట్ల కూడా ఒక ఆలోచన ప్రణాళిక కలిగిన మీరు ఉన్నత స్థితిలోనికి నడిపించబోతున్నారయ్యా. ఈరోజు ఈ సందర్భంగా ఎందరైతే ఓ ప్రభువా ఆ అతిక్రమములను దాచిపెట్టకుండా నీ సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టుకొని సరిచేసుకోవాలని ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారో వారందరినీ మీరు అంగీకరించండి. వారి తీర్మానాన్ని స్థిరపరచండి. వారి యొక్క సమర్పణను అంగీకరించండి. మీరే క్షమించమని మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మేమేమైతే ఆశించి పొందుకోలేమని నిరుత్సాహంతో కృంగిపోయి బలహీనమైపోయి కొన్ని అనువైన కారణాల వలన నీ సన్నిధికి దూరంగా ఉండాలనుకుంటున్నారో ఈ సమయంలోనే వారందరూ ప్రభావితం చేయబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నూతనమైనటువంటి అభిషేకంతో నింపండి. నీ కొరకు రోషము కలిగి నడబడే కృప దయచేయండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు కలవని సెలవిచ్చారు. అద్భుతమైన దినాన్ని ప్రియులైన వారందరికీ అనుగ్రహించండి. నిన్ను ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదని సెలవిచ్చారు. నీ ఉద్దేశాన్ని, నీ ఆలోచన, నీ ఉద్దేశాన్ని తెలుసుకునేవారిగా ఉండడానికి కృప చూపండి. ఈ అద్భుతమైనటువంటి సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన వారందరినీ దీవించి ఇంకా నా నాయన వారిలో ఏ లోపమైతే ఉందో అది సరి చేసుకొని చూడగా మీరు అంగీకరించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వారు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులను బట్టి మానసికంగా కృంగిపోతున్నట్లయితే ఇప్పుడే బలపరచండి. బలహీనలను ఆరోగ్యవంతులుగా చేయండి. వారి జీవితాల్లో ఏ సమస్య అయితే వారిని వెంబడిస్తూ ఇబ్బంది పెడుతుందో ఈరోజే దాని నుంచి వారిని విడిపించండి, తప్పించండి. సంతోషంలోను, ఆనందంలోను, దీవెనకరమైన జీవితంలోను బిడ్డలు నడిపించి ముందుకు కొనసాగింపచేసి నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే చెల్లిస్తూ ఈ పరిచర్య ద్వారా దీవించబడుతున్న వారందరిపై నీ సన్నిధి ఉంచి వారి ద్వారా ఇంకా అనేక మందికి పరిచయం చేస్తూ ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి వారిని బహుగా దీవించి ఆశీర్వదించి ముందుకు కొనసాగింప చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు గణనామములో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.